హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉషా, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. మనం లాస్ట్ వీడియోలో ఏమో డిస్కస్ చేసుకున్నామమ్మా, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ పార్ట్ 1 మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పీరియడ్స్ డిస్కస్ చేశాను. నెక్స్ట్ పార్ట్ 2లో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గ్రూప్స్ డిస్కస్ చేశాను. సో గ్రూప్స్లో సెకండ్ పార్ట్ ఇది, అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పార్ట్ 3. ఓకే, ఈ పార్ట్ 3లో మనం గ్రూప్ నెంబర్స్ ఆల్రెడీ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎక్కడెక్కడ ఉంటాయో మీకు మెన్షన్ చేశాను కదా. సో గ్రూప్ నెంబర్స్ అంటే 1 to 18 అండ్ రోమన్ నెంబర్స్ కూడా మీకు మెన్షన్ చేశాను. అంటే నార్మల్ న్యూమరల్స్ 1 to 18, రోమన్ న్యూమరల్స్ ఫస్ట్ ఏ బి అంటే ఏ మెయిన్ గ్రూప్స్, బి సబ్ గ్రూప్స్ అని డిస్కస్ చేశాను. అంటే ఫస్ట్ ఏ టు ఎయిత్ ఏ మెయిన్ గ్రూప్స్ అండ్ ఫస్ట్ బి టు ఎయిత్ బి సబ్ గ్రూప్స్ అని డిస్కస్ చేసుకున్నాం ఎస్టర్డే వీడియోలో. ఓకేనా? సో టుడే వీ హ్యావ్ ద డిస్కస్ ద టాపిక్ ఫస్ట్ ఏ టు ఎయిత్ ఏ కామన్ నేమ్స్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. కామన్ నేమ్స్ మెయిన్ గ్రూప్స్కి అడుగుతాడు, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫాలో అవ్వండి. ఆల్రెడీ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలుసు కదమ్మా మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో. చూడండి, నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఫస్ట్ ఏ టు ఎయిత్ ఏ కామన్ నేమ్స్ అని చెప్పా. అంటే ఫస్ట్ ఏ ఇక్కడ మెన్షన్ చేస్తుందో చూడండి, ఇది ఫస్ట్ ఏ గ్రూప్. సెకండ్ ఏ గ్రూప్ స్టార్టింగ్ ఎలిమెంట్ హైడ్రోజన్ ఇస్ ద ఫస్ట్ ఏ గ్రూప్, స్టార్టింగ్ ఎలిమెంట్ బెరీలియం సెకండ్ ఏ గ్రూప్, నెక్స్ట్ స్టార్టింగ్ ఎలిమెంట్ బోరాన్ థర్డ్ ఏ గ్రూప్, అండ్ కార్బన్ ఫోర్త్ ఏ గ్రూప్, నైట్రోజన్ ఫిఫ్త్ ఏ గ్రూప్, ఆక్సిజన్ సిక్స్త్ ఏ గ్రూప్, ఫ్లోరిన్ సెవెంత్ ఏ గ్రూప్, అండ్ హీలియం ఎయిత్ ఏ గ్రూప్. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఫస్ట్ ఏ టు ఎయిత్ ఏ కామన్ నేమ్స్ మీకు డిస్కస్ చేస్తాను. చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఫస్ట్ ఏ గ్రూప్. ఫస్ట్ ఏ గ్రూప్ క్లియర్గా చూడండి కదా. ఫస్ట్ ఏ గ్రూప్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఈజ్ హైడ్రోజన్. గ్రూప్స్ అంటే ఎప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి, గ్రూప్స్ అంటే టాప్ టు బాటమ్ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, పీరియడ్స్ అంటే లెఫ్ట్ టు రైట్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏ గ్రూప్ చూడండి, హైడ్రోజన్ స్టార్టింగ్ ఎలిమెంట్, హైడ్రోజన్ టు ఫ్రాన్షియం అమ్మ. దీన్ని ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అని మెన్షన్ చేస్తాం. ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో అంటే 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 118 ఎలిమెంట్స్ లో ఓన్లీ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం అని ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని ఎందుకు అరేంజ్ చేశారు? ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయిగా, అందులో ఏదో ఫస్ట్ ఏ గ్రూప్ లో పెట్టొచ్చు కానీ మీకు డౌట్ రావచ్చు. అది మనం నెక్స్ట్ వీడియోస్ లో మీకు డిస్కస్ చేస్తాను. ఇది దేని బేస్డ్ ఉంటుందంటే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని వస్తుంది. ఓకే, ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టాపిక్ మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ షెల్స్, సబ్ షెల్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అది అయిన తర్వాత మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ కామన్ నేమ్స్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని కామన్ నేమ్ ఏంటంటే ఆల్కాలీ మెటల్స్. ఎవరినన్నా? ఆల్కాలీ మెటల్స్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కాలీ మెటల్స్. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ చూడండి. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ స్టార్టింగ్ ఎలిమెంట్ బెరీలియం చూడాలి. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. సో సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కాలిన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఆల్కాలిన్ ఎర్త్ మెటల్స్. ఓకే, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కాలీ మెటల్స్. వీటినే కామన్ నేమ్స్ అంటాం నాన్న. ఓకేనమ్మా, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కాలీ మెటల్స్, సెకండ్ ఏ గ్రూప్ ఆల్కాలిన్ ఎర్త్ మెటల్స్. నెక్స్ట్ వన్ థర్డ్ ఏ గ్రూప్. ఒకసారి క్లియర్ గా చూడండి, మీకు ఒకసారి థర్డ్ ఏ షార్ట్ కట్ చూడండి నాన్న. థర్డ్ ఏ గ్రూప్ స్టార్టింగ్ ఏ ఎలిమెంట్ నాన్న? థర్డ్ ఏ గ్రూప్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఈజ్ బోరాన్. స్టార్టింగ్ ఎలిమెంట్ గుర్తుంచుకోండి, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ స్టార్టింగ్ ఎలిమెంట్ బోరాన్. సో థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ బోరాన్ ఫ్యామిలీ. బోరాన్ ఫ్యామిలీ స్టార్టింగ్ ఎలిమెంట్ ఒకటి గుర్తుంచుకుంటే మీకు నేమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ బోరాన్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఫోర్త్ ఏ. ఫోర్త్ ఏ గ్రూప్ ఒకసారి చెక్ చేయండి. ఫోర్త్ ఏ గ్రూప్ స్టార్టింగ్ ఎవర్రా? ఇగో చూడండి, కార్బన్ ఎలిమెంట్ స్టార్టింగ్. ఫోర్త్ ఏ గ్రూప్ కార్బన్. సో ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ కార్బన్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? కార్బన్ ఫ్యామిలీ. చూడనా, ఫస్ట్ ఏ గ్రూప్ ఆల్కాలీ మెటల్స్, సెకండ్ ఏ గ్రూప్ ఆల్కాలిన్ ఎర్త్ మెటల్స్, third year starting element is boron, so that's why third year group elements are called boron family. And next fourth year group starting element is carbon, so fourth year group elements are called carbon family. Next fifth year group చూడండి. fifth year group
ఫిఫ్త్ ఏ గ్రూప్ ఒకసారి చెక్ చేయండి. ఫిఫ్త్ ఏ గ్రూప్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఎవర్రా? నైట్రోజన్. అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మిత్. ఇవి ఏ గ్రూప్? ఫిఫ్త్ ఏ గ్రూప్. సో ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటన్నా మీరు ఒకటే గుర్తించుకున్నానా? థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ. మీరు స్టార్టింగ్ ఎలిమెంట్స్ గుర్తించుకుంటే సిక్స్త్ ఏ వరకు అవే ఫ్యామిలీస్ వస్తాయి. అంటే థర్డ్ ఏ బోరాన్ ఫ్యామిలీ, ఫోర్త్ ఏ కార్బన్ ఫ్యామిలీ, ఫిఫ్త్ ఏ వచ్చేటప్పటికి నైట్రోజన్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? నైట్రోజన్ ఫ్యామిలీ. నైట్రోజన్ ఫ్యామిలీ. ఎనదర్ నేమ్ ఆఫ్ నైట్రోజన్ ఫ్యామిలీ. అంటే నైట్రోజన్ ఫ్యామిలీకి వేరే నేమ్ ఉంది నాన్న, దాన్ని ఏమని మెన్షన్ చేస్తామంటే నిక్టోజన్స్. పీ సైలెంట్ రా, నిక్టోజన్స్. Okay, so fifth A group elements are called nitrogen family. Another name of nitrogen family is nitrogens. Okay, right. Next, sixth A group చూడండి. Sixth A group. Sixth A group starting element ఎవరు? Sixth A group starting element is oxygen. Oxygen, sulfur, selenium, tellurium, polonium. అంటే టాప్ టు బాటమ్ చెక్ చేసుకోవాలి. గ్రూప్స్ అంటే పీరియడ్స్ అంటే లెఫ్ట్ టు రైట్ మెన్షన్ చేస్తాం. గ్రూప్ ఓకేనా, గ్రూప్స్ అంటే టాప్ టు బాటమ్ మెన్షన్ చేసుకోవాలి. సో సిక్స్త్ ఏ గ్రూప్ కి నేమ్ ఏంటి? ఆక్సిజన్ ఫ్యామిలీ. ఆక్సిజన్ ఫ్యామిలీ. అనదర్ నేమ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్యామిలీ ఈజ్ చాకోజన్స్. చాకోజన్స్. చాకో మీన్స్ ఓర్స్. ఓర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట ఈ ఫ్యామిలీ. ఓకేనా, క్లియర్ గా చూడనా? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్. సెకండ్ ఏ గ్రూప్ ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్. థర్డ్ ఏ స్టార్టింగ్ బోరాన్ ఫ్యామిలీ. ఫోర్త్ ఏ కార్బన్ ఫ్యామిలీ. ఫిఫ్త్ ఏ నైట్రోజన్ ఫ్యామిలీ. అనదర్ నేమ్ ఆఫ్ నైట్రోజన్ ఫ్యామిలీ ఈజ్ నిక్టోజన్స్. అండ్ సిక్స్త్ ఏ ఆక్సిజన్ ఫ్యామిలీ. అనదర్ నేమ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్యామిలీ ఈజ్ చాకోజన్స్. నెక్స్ట్ సెవెంత్ ఏ గ్రూప్ చూడండి. సెవెంత్ ఏ గ్రూప్. సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ సెవెంత్ ఏ. సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ నే హాలోజన్స్ అని మెన్షన్ చేస్తాం. హాలోజన్స్. హాలోజన్స్ ఎవరా? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్. వీటినే హాలోజన్స్ అని మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా లాస్ట్ అన్నది ఎవరు? ఎయిత్ ఏ గ్రూప్. సో ఎయిత్ ఏ గ్రూప్ కి చూడండి, ఎయిత్ ఏ గ్రూప్ కి 4 నేమ్స్ ఉంటాయి. ఆ 4 నేమ్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్, ఫస్ట్ వన్ noble gases, second one inert gases, third one aerogens, next zero group elements. Zero group elements. ఈ 4 నేమ్స్ ఎయిత్ ఏ గ్రూప్. ఓకేనమ్మా, ఒకసారి చూడమ్మా. ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ నోబెల్ గ్యాసెస్, ఇనర్ట్ గ్యాసెస్, ఏరోజన్స్ అండ్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్. ఇవి కామన్ నేమ్స్. కామన్ నేమ్స్ ఓన్లీ మెయిన్ గ్రూప్స్ కి అడుగుతాడు అంతే, సబ్ గ్రూప్స్ కి లేవు. మెయిన్ గ్రూప్స్ నేమ్స్ చూడండి. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్. థర్డ్ ఏ గ్రూప్ స్టార్టింగ్ ఎలిమెంట్ బోరాన్, సో దట్స్ వై బోరాన్ ఫ్యామిలీ. ఫోర్త్ ఏ స్టార్టింగ్ ఎలిమెంట్ కార్బన్, కార్బన్ ఫ్యామిలీ. Fifth A starting element nitrogen, nitrogen family. Another name of nitrogen family is nitrogens. Next sixth A oxygen family. Another name of oxygen family is chacogens. Next seventh A halogens. And eighth A noble gases, inert gases, aerogens and zero group elements. Okay ma'am. ఓకే, మీకు ఈ గ్రూప్ ఎలిమెంట్స్ చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనకి మెయిన్ ఫస్ట్ ఏ సెకండ్ ఏ బాగా రావాలి. ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ ఏ గ్రూప్, ఎయిత్ ఏ గ్రూప్. ఓకేనా, సెవెంత్ ఏ గ్రూప్ అనేటప్పటికి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్ వచ్చేయాలి. ఎయిత్ ఏ గ్రూప్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రాడాన్. ఓకే, ఇలా క్లియర్గా మీకు టాప్ టు బాటమ్ వచ్చేయాలమ్మా. ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా మనకి కెమికల్ బాండింగ్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. సో కెమికల్ బాండింగ్ చాప్టర్స్లో మెటల్స్, నాన్ మెటల్స్ రియాక్షన్ ఉంటుంది. ఆ మెటల్స్, నాన్ మెటల్ రియాక్షన్స్లో మ్యాక్సిమము ఓకేనా ఫస్ట్ ఏ, సెకండ్ ఏ గ్రూప్, థర్డ్ ఏ గ్రూప్. ఈ గ్రూప్స్ అంటే మెటల్స్, నాన్ మెటల్స్ అట్రాక్ట్ అయ్యి ఉంటాయి.
ఓకేనా, అట్రాక్ట్ అయ్యి స్టేబుల్ కాన్ఫిగరేషన్ని ఒబే చేస్తుంది. ఆ స్టేబుల్ కాన్ఫిగరేషన్ అనేటప్పటికి ఎవరు, 8th గ్రూప్ ఎలిమెంట్స్ కంప్లీట్లీ స్టేబుల్ కాబట్టి ఆ ఆర్డర్ రావాలి. ఎవరు, హీలియం, నియాన్, ఆర్గానిక్ ఎలక్ట్రాన్, జెనాన్ అనే ఆర్డర్ రావాలి. ఎందుకంటే ఈ రెండు అంటే మెటల్స్ నాన్ మెటల్స్ రియాక్ట్ అయ్యి స్టేబుల్ కాన్ఫిగరేషన్స్కి ఎక్కువ అవుతుంది. ఆ స్టేబుల్ కాన్ఫిగరేషన్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకేనమ్మా, 0 గ్రూప్ ఎలిమెంట్స్ కంప్లీట్లీ స్టేబుల్ అంటే కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉంటాయి. ఓకే, మీకు నెక్స్ట్ టాపిక్స్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి క్లియర్గా గ్రూప్ కామన్ నేమ్స్, ఓకేనమ్మా, వీటినే గ్రూప్ కామన్ నేమ్స్ అని మెన్షన్ చేస్తాం. ఫస్ట్ ఏ టు 8th కామన్ నేమ్స్. ఓకే, రైట్, చూడండి, ఫస్ట్ ఏ టు 8th. ఓకే, నెక్స్ట్ గ్రూప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో పీరియడ్స్, గ్రూప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్స్ నాన్న. సమ్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక స్కూల్ క్యాంపస్ తీసుకున్నాం అనుకో, ఆ స్కూల్ క్యాంపస్లో ప్రీ ప్రైమరీ బ్లాక్, ప్రైమరీ బ్లాక్, మిడిల్ స్కూల్ బ్లాక్, హై స్కూల్ బ్లాక్ అండ్ కాలేజీ సెక్షన్ అని బ్లాక్స్ డివైడ్గా ఉంటాయి. అవునా కదా, సేమ్ ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో కూడా మనం బ్లాక్స్ డివైడ్ చేయొచ్చు. ఎన్ని బ్లాక్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు, మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డివైడెడ్ ఇంటూ 4 బ్లాక్స్ అమ్మ. ఓకే, వాట్ ఆర్ దే, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. వాట్ నాన్న, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. S small s, small p, small d, small f blocks. ఓకే, ఆ ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వన్ ఎస్ బ్లాక్. ఎస్ బ్లాక్ అంటే ఏంటంటే క్లియర్గా చూస్తే ఎస్ ఆర్బిటల్ ఓన్లీ 1 type of orbital. How many types of orbital? Only 1 type of orbital. Each orbital occupied how many electrons amma? 2 electrons. ఒకటే గుర్తించుకున్నాగా, ఒక్కొక్క ఆర్బిటాల్ 2 electrons మాత్రమే ఆక్యుపై చేస్తుంది. ఎస్ ఆర్బిటల్ ఓన్లీ 1 type of orbital అమ్మా, ఇది ఓన్లీ 2 electrons ని ఆక్యుపై చేస్తుంది. అంటే దానికి ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఎస్ ఆర్బిటల్ ఓన్లీ 2. అంతే కదా, ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అది మీకు ఫర్దర్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చినప్పుడు నేను ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్ ఈ రెండాటిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఎందుకంటే ఎస్ కెపాసిటీ ఓన్లీ 2 electrons కదమ్మా. S1 వచ్చేటప్పటికి ఫస్ట్ ఏ, S2 వచ్చేటప్పటికి సెకండ్ ఏ గ్రూప్. ఇది ఫస్ట్ ఏ, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని మెన్షన్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ పి బ్లాక్ వచ్చేటప్పటికి చూడండి. పి బ్లాక్ 3 types of orbitals ఉంటాయి, అంటే 3 boxes ఉంటాయి. ఈచ్ ఆర్బిటల్ ఆక్యుపైడ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అమ్మా, 2 electrons. అంటే ఇక్కడ 3 ఉన్నాయి, అంటే ఎన్ని వస్తాయి, 6 వస్తాయి. అంటే పి కెపాసిటీ 6 electrons. ఇటువైపు రండి, ఇక్కడ థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ ఏ చూడండి, 6 ఉంటాయి. 1 2 3 4 5 6. ఇది పి బ్లాక్ అవుతుందమ్మా. ఇది ఎస్ బ్లాక్ అవుతే ఇది పి బ్లాక్ అవుతుంది. పి బ్లాక్స్ కెపాసిటీ ఎంతమ్మా, 6. సో అందుకనే ఇక్కడ చూడండి, P1, P2, P3, P4, P5, P6. ఓకే, సో S2, P6. ఇక్కడ క్లియర్గా ఎస్ బ్లాక్ ఎక్కడ ఉందో, పి బ్లాక్ ఎక్కడ ఉందో తెలుస్తుందా మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఉంటాయి. పి బ్లాక్ ఎలిమెంట్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ డి బ్లాక్ చూడండి. డి బ్లాక్ టోటల్ 5 ఉంటాయమ్మా, 5 boxes. ఈచ్ బాక్స్ ఆక్యుపైడ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్, 2. అంటే టోటల్ 10. 1 2 3 4 5 6 7 8 9 10. డి 10 ఉంటాయి చూడండి, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ డి బ్లాక్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందమ్మా, ఎస్ అండ్ పి బ్లాక్ మిడిల్ డి బ్లాక్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్ ఆల్వేస్ ప్రెసెంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్, పి బ్లాక్ ఆల్వేస్ ప్రెసెంట్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. డి బ్లాక్ వచ్చేటప్పటికి ఎస్ అండ్ పి బ్లాక్ మిడిల్లో డి బ్లాక్ ఉంటుంది. ఓకే, ఇక మనకి ఎఫ్ ఉంది. ఎఫ్ కెపాసిటీ 7 అమ్మా, 7. ఈచ్ ఆర్బిటల్ ఆక్యుపైడ్ 2 electrons. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అంటే F14 ఉంటాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. టోటల్ 14 ఉంటాయి. ఇక్కడ లాంథరైడ్, అక్టినైడ్ ఆల్రెడీ ఇక్కడ ఉంటాయమ్మా.
అంటే ఇక్కడ 57th ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది, 89th ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది, అంటే రిమైనింగ్ 14 ఏంటివి ఎఫ్ బ్లాక్ అనమాట. ఒకసారి క్లియర్గా చూడండి. సో మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయేమో 4 బ్లాక్స్ ఉన్నాయి. ఆ 4 బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి? ఎస్ బ్లాక్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఉంది. ఎస్ బ్లాక్ ఓన్లీ 2 కాలమ్స్ ఉంటాయి ఏమో. నెక్స్ట్ పీ బ్లాక్ ఎక్కడ ఉంది? రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. అంటే ఎన్ని ఉంటాయి? 6 కాలమ్స్ ఉంటాయి. నెక్స్ట్ డి ఆర్బిటాల్ చూడండి. డి బ్లాక్ వచ్చేటప్పటికి ఎస్ అండ్ పీ బ్లాక్ మిడిల్లో ఉంటాయి. ఎన్ని? 10. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ వచ్చేటప్పటికి బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో ఉంటాయమ్మా. సో ఎఫ్ బ్లాక్ 14 ఉంటాయి. ఓకే, బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి అర్థమైందారా? ఇప్పుడు బ్లాక్స్ నేమ్స్ చెప్తాను చూడండి. ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఫైనల్లీ ఫస్ట్ ఇయర్ టు 8th ఇయర్ అంతేనమ్మా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎస్ బ్లాక్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్, సెవెంత్ ఇయర్, 8th ఇయర్ పీ బ్లాక్. ఎస్ అండ్ పీ బ్లాక్ రెండాట్లని కలిపి ఏమంటామంటే చూడండి, ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. ఏ ఎలిమెంట్స్ అమ్మా? రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. Okay ma, S and P block elements are called representative elements. Okay, next D block elements ఎక్కడ ఉన్నాయమ్మా? S and P block middle లో ఉన్నాయి. So D block elements are called transition elements. ఏ ఎలిమెంట్స్ అమ్మా? Transition elements. S and P block elements are called representative elements. D block elements are called transition elements. మీకు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, చిన్న లాజిక్. డి బ్లాక్ ఎలిమెంట్స్ లోంచి వచ్చినాయి అమ్మా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ ని సెపరేట్ చేసి ఎఫ్ బ్లాక్ లో పెట్టాం. అందుకని మీకు ఏమైనా మెన్షన్ చేస్తామంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఏ ట్రాన్సిషన్ అమ్మా? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకే, మరలా ఈ ఎఫ్ బ్లాక్ లో 2 రోస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ రో, సెకండ్ రో. ఓకే, ఎఫ్ బ్లాక్ ఫస్ట్ రో స్టార్టింగ్ లాంతనంతో స్టార్ట్ అయింది. ఎఫ్ బ్లాక్ సెకండ్ రో యాక్టనంతో స్టార్ట్ అయింది. అందుకనే వీటిని ఏమైనా మెన్షన్ చేస్తామంటే ఎఫ్ బ్లాక్ ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ లాంథనైడ్స్ ఆర్ రేర్ ఎర్త్ మెటల్స్. ఓకే, లాంథనైడ్స్ ఆర్ రేర్ ఎర్త్ మెటల్స్. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ సెకండ్ రో యాక్టనాయిడ్స్ ఆర్ రేడియో యాక్టివ్ నేచర్ అని మనం మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా, ఇది కంప్లీట్ పీరియాడిక్ టేబుల్. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పాను? కంప్లీట్ గ్రూప్స్ నేమ్స్ మెన్షన్ చేస్తాము, నెక్స్ట్ బ్లాక్స్ మెన్షన్ చేసుకున్నాం. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే కంప్లీట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ బేస్ చేసుకుని ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా అడుగుతాడు, ఆబ్జెక్టివ్ బిట్స్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. సో నెక్స్ట్ వీడియోలో నేను చేసేది MCQ with 1 correct answers, MCQ with more than 1 correct answers, statement type of questions and assertion reason and match the following బేస్ చేసుకుని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ బిట్స్ నేను మీకు డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత దాని కంటిన్యూషన్ షెల్స్, సబ్ షెల్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫాలో అవ్వండి. నేను మీకు వీడియోస్ కూడా స్టార్టింగ్ నుంచి నీట్గా లెవెల్ 1 మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే IIT కెమిస్ట్రీ లెవెల్ 1 డిస్కస్ చేస్తున్నాను నేను. ఆ లెవెల్ 1లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అలా నేను పార్ట్స్ కింద డివైడ్ చేసి మీకు వీడియోస్ పంపిస్తున్నాను. సో అలా ఫాలో అవ్వండి. ఎవరైనా మీరు లాస్ట్ వీడియోస్ అంటే ప్రీవియస్ వీడియోస్ వినకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో రిమైనింగ్ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. నేను ఆర్డర్లో పంపిస్తున్నాను మీకు. ఓకేనా, కెమిస్ట్రీ కెమిస్ట్రీ IIT లెవెల్ 1 పార్ట్ 1, లెవెల్ 1 పార్ట్ 2, లెవెల్ 1 పార్ట్ 3 అలా నీట్గా మెన్షన్ చేస్తున్నాను. టైటిల్ ఫాలో అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.